బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్‌లో కల్లా ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది ఈ సీజన్ అయితే. మరి ఈ వారం నామినేషన్‌లు కూడా అంతే బాగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అయితే. అలాగే ప్రతి వారం ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నాకు సార్ కూడా ఆ పాయింట్స్ అడిగి చాలా చేస్తున్నారు హోస్టింగ్ అయితే. ఈసారైతే ఈ సీజన్ అయితే అన్ని సీజన్‌ల మించైతే ఉంది. మరి ఈసారైతే నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే మొత్తం ఇంటి సభ్యుల్లో 10 మంది దాకా అయితే నామినేషన్‌లో అయితే ఉన్నారు. మరి ఫ్లోరా గారైతే ప్రతి వారం అయితే ఫస్ట్ వారమే ఎళ్ళిపోతారనుకున్నారు. కానీ ఈవిడికైతే ఎవరి ఓట్లో పడి ఈవిడనైతే ఉంచితే వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అలా ఓట్లు పడి ఈవిడ ఇప్పటిదాకా అయితే ఉంది. మరి ఫ్లోరా గారైతే ఈసారికే కాకుండా వచ్చే వారానికి కూడా నామినేట్ అయితే అయ్యారంట. మరి ఈసారైతే ఈ 10 మంది ఎవరంటే నామినేషన్‌లో ఉంది భరణి గారు, తనూజ, కళ్యాణ్, అలాగే ఫ్లోరా గారు ఉన్నారు కదా! చెప్పాను కదా! సంజన గారు, డెమన్ పవన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రీజ, దివ్యనిఖిత వీళ్ళ 10 మందైతే మొత్తం అయితే నామినేషన్‌లో ఉన్నారు. మరి వచ్చేసారి అక్టోబర్ 11 గాని, 12 గాని వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారంటే మొత్తం 6 మంది. మరి వీళ్ళ కోసమైతే ఈసారైతే డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుందంట. అందుకే బిగ్ బాస్ అయితే బాగా ఆలోచించి ఇలా నామినేషన్ ప్రక్రియ పెట్టి మొత్తం చాలా మందినైతే నామినేషన్‌లోకి వచ్చేటట్టయితే చేశారు. మరి మీకు ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే అసలు ఎవరెళ్తారు అనుకుంటున్నారు ఇంటికి? రాము రాథోడు, ఇమానీలైతే నామినేషన్‌లో లేరు. నామినేషన్‌లో ఇమానుయేల్ లేడు. రాము రాథోడైతే కెప్టెన్ అయిన సందర్భంగా ఆయనకైతే బంపర్ ఆఫర్ వచ్చి ఈసారి నామినేషన్‌లో లేడు. లేకపోతే ఇంతమంది ఒకేసారి వస్తే వీళ్ళ ఓటింగ్, వాళ్ళ ఓటింగ్ పడే అవకాశం తక్కువగా ఉంటది. మరి ఎవరెళ్తారో ఏమో అని మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ అప్డేట్ గనుక మీకు నచ్చితే మన వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా చూస్తే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకెవరో ఇష్టమో ఈ బిగ్ బాస్‌లో కామెంట్ చేయండి.